2024 సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు ముగిశాయి. ప్రభుత్వం ఏర్పడింది. ప్రభుత్వం 100 రోజుల పాలన కూడా ముగిసింది. అయితే ఎన్నికల సమయంలో సీట్ల సర్దుబాటు విషయంలో జనసేన బీజేపీ కోసం త్యాగం చేసినటువంటి టీడీపీ వాళ్ళు ఉన్నారు. టీడీపీ కోసం త్యాగం చేసినటువంటి జనసేన బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు. అయితే వీళ్ళల్లో పవన్ కళ్యాణ్ కోసం త్యాగం చేసి పిఠాపురం సీటు త్యాగం చేసినటువంటి వర్మ గురించే మాట్లాడుకోవాల్సినటువంటి అంశం. ఎందుకంటే వర్మ సీటు పవన్ కళ్యాణ్కి ఇచ్చేటువంటి సమయంలో ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తే మొదటి సీటు వర్మకే ఇస్తాను అని చెప్పి అప్పట్లో చంద్రబాబు మాట ఇవ్వటం జరిగింది. మరొక సీటు గురించి కూడా మాట్లాడుకోవాలి, అది నాదెండ్ల మనోహర్. ఎందుకంటే జనసేనలో మిగిలినటువంటి సీట్ల విషయం ఎలా అయినా ఉంచని వీళ్ళిద్దరూ మాత్రం ఖచ్చితంగా అవే పట్టుబట్టి కావాలని తీసుకున్నటువంటి సీట్లు అవి. సో ఓవరాల్గా మరి వర్మకు అవకాశం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చారా అంటే ఆ పరిస్థితులు కనిపించట్లా. ఎందుకని అంటే విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినటువంటి సమయంలో వర్మకు అవకాశం ఇవ్వాలి. ఓవరాల్గా అసలు ఎమ్మెల్సీ ఎన్నికలకే పోటీకి నిలబడలేదనుకోండి, అది వేరే విషయం. సో ఓవరాల్గా అది ఎలాగూ వైసీపీ గెలిచేటువంటి సీటే కాబట్టి ఇవ్వలేదనుకుందాం. మరి ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రుల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి. మరి దీనికి సీట్లు సర్దుబాటు చేయాల్సినటువంటి పరిస్థితి. దీంట్లో ఇటు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి అయితే ఎమ్మెల్సీగా సీట్ ఇచ్చారు, బాగానే ఉంది, అక్కడ వరకు ఓకే. మరి ఇటు వర్మకు మరి సీట్ ఇచ్చారా అంటే ఆ దాఖలాలు కనిపించట్లేదు. బహుశా చంద్రబాబు గారు మర్చిపోయారా లేదంటే కావాలనే పక్కన పెడుతున్నారా అర్థం కానటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ గెలుపు కోసం అంతా తానై పనిచేసినటువంటి వర్మకి మొండి చెయ్య కనిపించేలాగా కనిపిస్తుంది. ముందుగా కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళకి ఈ సీట్ ఇస్తామని చెప్తూ వచ్చినటువంటి వాళ్ళు కేఎస్ జవహర్ లాంటి వాళ్ళ పేర్లు కూడా దీంట్లో వినిపించాయి. మరి ఓవరాల్గా కట్ చేస్తే రాజశేఖర్ అనేటువంటి వ్యక్తికి ఈ సీట్ ఇవ్వడం జరిగింది. దీంతో చాలామంది టీడీపీ నాయకులు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా వర్మ అనుచరులు చాలా తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఖచ్చితంగా ఎమ్మెల్సీ సీట్ ఇస్తామని చెప్పి ఇప్పుడు ఇన్ని అవకాశాలు వచ్చినా సీట్ ఇవ్వకపోవటాన్ని ఏం చూడాలి అని చెప్పి ప్రశ్నిస్తున్నారంట. మరి ఓవరాల్గా మరి చంద్రబాబు వర్మకి న్యాయం చేస్తారా చేయరా అనేది చూడాలి.